హాయ్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో జుజుట్సు కైసెన్ సీజన్ 2 ఎపిసోడ్ 16 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో టోజీ మెగుమిని అటాక్ చేస్తూ ఉంటాడు. టోజీ గాడి గోల్ ఒక్కటే, కనిపించిన పవర్‌ఫుల్ జుజుట్సు సోర్సరర్స్ అందరినీ అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్‌లో భాగంగా మెగుమిని అటాక్ చేస్తూ ఉంటాడు. వాడు అసలు కాన్షియస్‌లో ఉండడు. మెగుమి వాళ్ళ అబ్బాయి అని కూడా వాడికి తెలీదు. జస్ట్ అలా అటాక్ చేస్తూ ఉంటాడు. మెగుమి గాడు అసలే డొమైన్ క్రియేట్ చేసి ఫుల్లుగా అలసిపోయి ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు టోజీ గాడితో ఫైట్ చేస్తాడు. టోజీ గాడ్ అయితే ఫుల్ అసాసినేషన్ మోడ్ లో ఉంటాడు. మెగుమిని చంపడమే ధ్యేయంగా అటాక్ చేస్తాడు. మెగుమి గాడు ర్యాబిట్స్ ని క్రియేట్ చేసి దానితో డైవర్ట్ చేసి పారిపోతూ ఉంటాడు. ఈ ర్యాబిట్స్ కూడా కరాటే యూజ్ చేసి టోజీని అటాక్ చేస్తూ ఉంటాయి. టోజీ గాడు మెగుమి అటాక్స్ అన్ని సింగిల్ హ్యాండ్ తో డిఫెండ్ చేస్తూ ఉంటాడు. చాలా రిలాక్స్డ్ గా ఉంటాడు. ఆ తర్వాత ర్యాబిట్స్ అన్ని ఒకేసారి టోజీని అటాక్ చేయడానికి వస్తాయి. వీడేమో రాళ్ళని బుల్లెట్స్ లాగా కన్వర్ట్ చేసి దాంతో అటాక్ చేస్తాడు. దెబ్బకి ర్యాబిట్స్ అన్ని గుండ అయిపోతాయి. మెగుమిగాడు బిల్డింగ్స్ మీదకి ఎగిరి తప్పించుకుంటూ ఉంటాడు. టోజీ ఏమో పెద్ద పెద్ద కార్లు మెగుమి మీదకి విసిరేస్తూ ఉంటాడు. వీడు నువ్వే బర్డ్ యూజ్ చేసి తప్పించుకుంటూ ఉంటాడు. మెగుమి డొమైన్ ఎక్స్పాన్షన్ క్రియేట్ చేసి టోజీని అటాక్ చేయలేడు. వాడికి అంత ఎనర్జీ ఉండదు. సో టోజీ సంగతి తొందరగా ఏదో ఒకటి తేల్చాలి అని ఫిక్స్ అవుతాడు. ఇటు సైడ్ పాండా ఇంకా కోసాకాబి వీళ్ళిద్దరిని B5 లోపలికి వెళ్లి కర్సస్ తో ఫైట్ చేసి నార్మల్ హ్యూమన్స్ ని కాపాడమని ఆర్డర్స్ ఇస్తారు. కానీ కోసాకాబి ఏమో B5 లోపలికి వెళ్ళడానికి భయపడతాడు. B5 లో పెద్ద పెద్ద కర్సస్ ఉంటాయి. వాటితో నేను ఫైట్ చేసి గెలవలేను, అవి నన్ను చంపేస్తాయి అని భయపడతాడు. వాడు భయపడుతున్న విషయం పాండాకి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. B5 బయట ఉన్న బిల్డింగ్స్ లో ట్రాప్ అయి ఉన్న నార్మల్ హ్యూమన్స్ కోసం వెతుకుతూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. పాండా మాత్రం B5 లోకి వెళ్దాం అని అంటది. కానీ వీడు మాత్రం పాండాకి ఏదో సులు చెప్పి B5 లోకి వెళ్లకుండా నాటకాలు మింగుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి వీళ్ళకి ఇద్దరు విలన్ కర్సడ్ యూజర్స్ కనబడతారు. ఇలా అంటారు, మీరు జుజుట్సు సోర్సరర్సే కదా, మర్యాదగా లొంగిపోండి. మనం అంతా సోర్సరర్సే కాబట్టి నాకు మిమ్మల్ని చంపాలని లేదు అని వాళ్ళు అంటారు. ఇటు సైడ్ ఒక సీక్రెట్ ప్లేస్ లో షోకో ఇంకా ప్రిన్సిపల్ యాగా దెబ్బలు తిన్న జుజుట్సు సోర్సరర్స్ ని రివర్స్డ్ కర్సడ్ టెక్నిక్ యూజ్ చేసి ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఈనో ఇంకా యాచే శాన్ ని వీళ్ళే కాపాడుతారు. ఎక్కడేమో మెగుమిగాడు టోజీని నువ్వే బర్డ్ తో డైవర్ట్ చేసి ఒక క్లోజ్డ్ సందులోకి తీసుకుని వస్తాడు. చిన్న ప్లాన్ వేసి టోజీ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఒక కత్తితో సీక్రెట్ గా అటాక్ చేద్దాం అని అనుకుంటాడు. కానీ మెగుమి అటాక్ చేసే లోపే టోజీ ఆ కర్రతో కడుపులో పొడి చేస్తాడు. సరిగ్గా అదే టైంకి టోజీ గాడికి కొన్ని మెమరీస్ గుర్తొస్తాయి. మెగుమి పుట్టినప్పుడు టోజీ నొబాటాతో ఒక డీల్ చేసుకుంటాడు. నా కొడుక్కి కర్సడ్ పవర్స్ ఉన్నాయి, నాకు ఒక 8 lakhs ఇస్తే మీకు వాడిని ఇచ్చేస్తాను అని అంటాడు. టోజీ గాడి దగ్గర వాళ్ళ కొడుకుని పోషించే అంత డబ్బులు ఉండవు. సో జెనిన్ క్లాన్ కి మెగుమిని ఇచ్చేస్తే వాళ్ళే వాడిని జాగ్రత్తగా చూసుకుంటారు అని అనుకుంటాడు. ఇదంతా టోజీకి లాస్ట్ లో గుర్తొస్తుంది. మెగుమి గాడి కర్సర్ టెక్నిక్ చూశాక టోజీకి అర్థమవుద్ది, ఓకే వీడు నా కొడుకే అని. ఆ తర్వాత టోజీ అడుగుతాడు, నీ పేరేంటి అని. దానికి నా పేరు షుగురో అని చెప్తాడు. అప్పుడు టోజీ ఇలా అంటాడు, మంచిది, జెనిన్ అని పెట్టుకోలేదు, థ్యాంక్ యూ అని చెప్పి ఆ కర్ర వాడి బుర్రలో గుచ్చుకొని వాడికి వాడే చనిపోతాడు. మెగుమి గాడికి ఇదేం అర్థం కాదు, అసలు ఏం జరిగిందిరా బాబు అని అనుకుంటాడు. వాడికి ఫుల్ గా డ్యామేజ్ అయిపోద్ది. పొట్టలో నుంచి బ్లడ్ కూడా కారుతుంది. వీడు హాస్పిటల్ కి వెళ్లకుండా మాకి ఇంకా ననామి వాళ్ళ దగ్గరికి వెళ్లి హెల్ప్ చేద్దాం అని అనుకుంటాడు. సరిగ్గా అదే టైంకి ఈ చెత్తనా కొడుకు వెనకతల నుంచి వచ్చి పొడుస్తాడు. ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్ గా సుగురుకి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళందరూ కర్సడ్ యూజర్సే. వీళ్ళు కూడా సుగురు లాగే ఆలోచిస్తారు. నార్మల్ హ్యూమన్స్ అందరూ చనిపోవాలి, అప్పుడు కర్సడ్ స్పిరిట్స్ ఉండవు, ఓన్లీ కర్సడ్ యూజర్సే ఉంటారు అని. వీళ్ళు పాండా వాళ్ళకి అదే చెప్తారు, మీరు సోర్సరర్సే కాబట్టి సరెండర్ అయిపోండి, మాతో కలిసిపోండి అని. కోసాకాబి గాడు వాళ్ళకి సరెండర్ అవ్వకుండా కొంచెం సేపు వాళ్ళతో ఫైట్ చేసి టైం వేస్ట్ చేద్దాం అనే ప్లాన్ లో ఉంటాడు. సరిగ్గా అదే టైంకి ఆ ప్లేస్ లో పెద్ద పెద్ద బ్లాస్ట్లు జరుగుతాయి. ఇటు సైడ్ సుకునా ఇంకా జోగో ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సుకునా జోగోకి ఒక డీల్ ఇస్తాడు, మనం ఒక ఫైట్ పెట్టుకుందాం, ఆ ఫైట్ లో నువ్వు నన్ను ఒక్కసారైనా కొట్టగలిగితే అప్పుడు నేను నీ కింద పనిచేస్తాను, ఈ గ్యాప్ లో షుబూయాలో ఉండే హ్యూమన్స్ అందరినీ చంపేస్తాను అని. సో వీళ్ళు ఫుల్ గా ఫైట్ చేసుకుంటారు. మామూలు ఉండదు ఫైట్. జోగో ఫుల్ లావా యూస్ చేసి ఫైట్ చేస్తూ ఉంటాడు. సుకునాకి చిన్న ఏక డ్యామేజ్ కూడా అవ్వదు.
బిల్డింగ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. జోగో గాడు పెద్ద ఫైర్ బాల్ క్రియేట్ చేసి అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. పాండా ఇంకా కోసాకాబీకి అర్థమైపోద్ది ఏదో పెద్ద కర్సడ్ ఫైట్ జరుగుతుంది. ఇక్కడ గాని మనం ఎక్కువసేపు ఉంటే గ్యారంటీగా సుఖీబాబు అయిపోతాం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఫైర్ బాల్ అటాక్ నుంచి సుకునా గాడు ఎస్కేప్ అయిపోతాడు. జోగోతో అంటాడు, నువ్వు నీ డొమైన్ ఎక్స్పాన్షన్ యూస్ చేసి అటాక్ చెయ్యొచ్చు కదా అని. దానికి జోగో చెప్తాడు, నేను డొమైన్ ఎక్స్పాన్షన్ లో సరిగ్గా ఫైట్ చేయలేను, గ్యారంటీగా ఓడిపోతాను అని చెప్తాడు. ఫైనల్ గా సుకునా గాడు ఒక స్పెషల్ అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. మనకు తెలిసినంత వరకు సుకునా అటాక్స్ ఏంటి, హ్యూమన్స్ ని పార్ట్లు కింద కట్ చేయడం. కానీ వీడికి స్పెషల్ అటాక్ కూడా ఉంటది. వీడు కూడా ఫైర్ అటాక్స్ చేయగలడు. ఆ ఫైర్ తో యారో లాంటిది క్రియేట్ చేస్తాడు. జోగో అది చూసి షాక్ అవుతాడు. ఓడి అమ్మ, వీడు ఫైర్ అటాక్స్ కూడా చేయగలడా అని అనుకుంటాడు. ఇంకా ఆ అటాక్ చేయగానే జోగో చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ ని మీట్ అవుతాడు. వాళ్ళంతా ఇలా అనుకుంటారు, మనం చనిపోయినా ఏం పర్లేదు, ఇంకా మహిటో బ్రతికే ఉన్నాడు, వాడు చూసుకుంటాడు, మన అందరిలోనూ వాడే స్ట్రాంగర్, మనం మళ్ళీ పుడతాం, అప్పుడు మనం మళ్ళీ కలుద్దాం. ఈ నార్మల్ హ్యూమన్స్ కి అసలేం తెలీదు, మనమే ట్రూ హ్యూమన్స్ అని అనుకుంటారు. నువ్వు అసలు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసావు. నీకు టైం ఉన్నప్పుడే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాల్చి చంపేయాల్సింది. అసలు ఏ ప్లాన్స్ లేకుండా, ఏ లెక్కలు లేకుండా చంపుకుంటూ వెళ్ళిపోవాల్సింది. నీకు ఇలాంటి ఆలోచన లేదు. అయినా పర్లేదు, నువ్వు నాకు మంచి మజా ఇచ్చావు. 1000 years బ్యాక్ నేను చాలా కర్సడ్ స్పిరిట్స్ ఇంకా సోర్సరర్స్ తో ఫైట్ చేశాను. వాళ్ళందరిలోనూ నువ్వే చాలా బాగా ఫైట్ చేశావు. యు ఆర్ స్ట్రాంగ్ అని సుకునా చెప్తాడు. ఆ మాట విన్నాక జోగో ఏడుస్తాడు. ఇంకా సుకునా చేసిన ఫైర్ అటాక్ లో జోగో గాడు చనిపోతాడు. ఎక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుద్ది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.